దోస్తులు అందరు ఎట్లుంటారు మరి మంచిగా ఉన్నారులే. ఈరోజైతే నేను ఒక కొత్త ఐడియాతో మీ ముందుకైతే వచ్చాను. మనము బయట ఓపెన్ ప్లేస్లో దీపారాధన చేసినప్పుడు ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది. మనము గాల్లో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అంటే దీపం అయితే వెలగదు కదా. మనం రెండు చేతులు అడ్డుగా పెడితే మాత్రమే దీపం అయితే వెలుగుతుంది. అలా అనేసి ఎక్కువ దీపాలు పెట్టినప్పుడు ఎంతసేపు చేతులు పట్టుకుంటాము, పట్టుకోలేం కదా. కాబట్టి ఆ యొక్క దీపం అనేది గాలిలో పెట్టినా కానీ కొండెక్కకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అనమాట. దానికోసం A4 షీట్ పేపర్ తీసుకొని దాన్ని మనము ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఏ విధంగా అయితే గ్లూ అప్లై చేసుకున్నామో అలా రెండు కార్నర్స్లో గ్లూ అయితే అప్లై చేసుకోవాలి. అలా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత దాన్ని మనము ఇక్కడ మనం గ్లూ అప్లై చేసుకునేటప్పుడు ఎలా అంటే మర్చిపోవద్దు. ఇప్పుడు మనము ఏ డైరెక్షన్లో అయితే మనము కట్ చేసుకున్నామో ఇప్పుడు లైన్స్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న గీతలు చూడండి గ్యాప్స్, అదే డైరెక్షన్లో గ్లూ అయితే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అది అర్థం కాక నేను రివర్స్లో పెట్టుకున్న తర్వాత అయ్యో అలా కాదు కదా అని మళ్ళీ ఇంకొక పేపర్ అయితే అంటించుకున్నాను. అందుకోసమని చెప్తున్నాను. అలా మంచిగా పెట్టేసుకొని చూడండి ఇక్కడ మనకు ఒక మంచి ఫ్లవర్ వాజ్ లాగా వచ్చింది. బట్ నీకు కావాలంటే ఫ్లవర్ వాజ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఎంత బాగున్నాయి కదా. ఇది ఇలా A4 షీట్ పేపర్తోనే కాదు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అలా కట్ చేసుకున్న తర్వాత ఒకవేళ వాటర్ బాటిల్తో చేస్తే దానికి మనం పెయింట్ వేసుకుంటే మస్తు ఉంటుంది. ఇలా మనము కింద పెట్టేసుకున్నట్లయితే ఒక ఫ్లవర్ వాజ్ లాగా వస్తుంది. మనం దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే కింద కార్నర్స్లో ప్లాస్టర్ వేసేసి పెట్టేసుకున్నట్లయితే పేపర్ అంటే కదలకుండా ఉంటుంది గాలికి. చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా అందంగా. తర్వాత మనము దీపం ముందు పెట్టేసుకుని తర్వాత అది పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మంచిగా వస్తుంది. చూడండి నేను దీపం ముట్టించుకున్నప్పుడు ఎలా ఉందో. అయితే ఇది ముట్టించుకున్నప్పుడు మాత్రం దీపం అనేటువంటిది వత్తి వేసుకునేటప్పుడు మనము పువ్వత్తులు వేసుకోవాలి. సైడ్ వేసుకునే వత్తులు వేసుకుంటే మనకు పేపర్ కాలిపోతుంది. పువ్వత్తి వేసుకోవాలి. చూడండి ఎంత అందంగా ఉంది కదా. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందా, యూజ్ అయిందా, ఏమనిపించింది ఏంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి దోస్తులు. సరే మళ్ళీ ఒకసారి మంచి వీడియోతో వస్తాను.